శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో భగవాన్ శ్రీకృష్ణాష్టమి వేడుకలను చిన్నారులు ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీకృష్ణుడు అంటే చైతన్యం, శ్రీకృష్ణుడు అంటే ఆనందం, శ్రీకృష్ణుడంటే భగవద్గీత అని పాఠశాల పెద్దలు విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు కేరింతల కొడుతూ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పులిపాటి పవన్ కుమార్, వాకా వెంకటేశ్వర్లు, కౌశిక ప్రసాద్, పూర్వ ప్రధాన ఆచార్యులు శివపార్వతి, ప్రధానోపాధ్యాయులు కోలా వెంకటేశ్వరరావు ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీకృష్ణాష్టమి. తల్లులకు బాలకృష్ణుడుగా, చిన్నపిల్లలకు చిలికృష్ణుడుగా, స్త్రీలకు గోపికా వల్లభుడుగా, పెద్ద గీతాకారుడిగా దర్శనమిస్తాడు. అందుకే శ్రీకృష్ణాష్టమిని అందరూ కూడా ఇంట్లో వారి పుట్టినరోజుని ఎలా జరుపుకుంటారో అంత ముఖ్యమైన పండుగ, అంతకంటే ఎక్కువైన ముఖ్యమైన పండుగగా జరుపుకుంటాం. శ్రీకృష్ణుడు సుమారు 5000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో మొదలులో జన్మించాడు. ఈ విషయంలో ఆయన జీవిత కథ భగవద్గీత, భాగవతం పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచారని మన పండితులు చెబుతుంటారు. శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంలో జన్మించారు. అలాగే దేవకీ వసుదేవులకు 8వ సంతానం. 8వ తేదీన జన్మించాడు. సంస్కృతంలో జన్మ అంటే జననం. అలాగే అష్టమి, అష్ట అంటే 8. 8వ సంఖ్యకు శ్రావణమాసంలో కృష్ణపక్షం వస్తుంది. వీటన్నిటి కారణంగా శ్రీకృష్ణుని పుట్టినరోజుని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం. అందుకే ఆ పేరు వచ్చింది. లోకానికి గురువు, గీతను బోధించి ప్రతి ఒక్కరికి దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను గెలుచుకున్నాడు. గోపపాలుడిగా, సోదరుడిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కొరకే. అందుకే అందరూ శ్రీకృష్ణుని ఇష్టపడతారు. అందరికీ కృష్ణాష్టమి వస్తుందంటే దేశమంతటా సందడి నెలకొంటుంది. అందుకే చిన్నారులను శ్రీకృష్ణుడిగా వేషధారణ చేసి ప్రతి ఇంట్లోనూ పూజించుకుంటారు. ఇలా పూజించుకోవడం వలన మనం కోరిన కోరికలు నెరవేరుతాయని వారి సాంప్రదాయంగా ఈ పండుగను జరుపుకుంటాం.